దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం ఇక్కడ ధ్యానం చేసాం. ఏమండి, రాత్రి కొంతమంది వచ్చారు, ఎంతమంది విన్నారో తెలీదు. మరి ఈరోజు మిగిలి ఉన్న ఆ యొక్క వాక్య భాగాన్ని మనము పూర్తి చేద్దాము. వాక్యములో మనం ఆలోచన చేసినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘముతో ఏం చెప్తున్నాడంటే, అయ్యా, దేవుని చేత మీరు ఏర్పరచబడ్డారు, దేవునిలో మీరు పరిశుద్ధపరచబడ్డారు, దేవునికి మీరు ప్రియులుగా ఉండాలి. కాబట్టి మీరేం చేయాలి అంటే దేవునికి కలిగినటువంటి ఆ యొక్క గుణలక్షణాలను మీరు కూడా కలిగి ఉండాలి. అవేమిటి అంటే జాలిగల మనసును మీరు ధరించుకోండి, దయాళత్వమును మీరు ధరించుకోండి, వినయమును మీరు ధరించుకోండి, సాత్వికమును మీరు ధరించుకోండి, దీర్ఘశాంతమును మీరు ధరించుకోండి. ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము కూడాను లోకములో, పాపములో, శాపములో నశించిపోతున్నప్పుడు దేవుడు మనలందరినంట ఏమండి ఏర్పరచుకున్నాడంట. దేని కొరకంటే ఆయన గుణాతిశయాలను ప్రచురించడానికి, ఆయన నామ మహిమార్థముగా, ఆయన బిడ్డలముగా ఏమండి మనము జీవించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏర్పరచుకున్న వారముగా, అలాగే ఆయనలో పరిశుద్ధపరచబడిన వారముగా ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దేవునికి ప్రియులైన వారుగా మనము బ్రతకాలి. దేవునికి ప్రియులైన వారుగా మనము బ్రతకాలి. దేవునికి ప్రియులైన వారుగా మనం ఎలా బ్రతకాలి అంటే జాలిగల మనస్సును ప్రభువు వలె మనము ధరించుకోవాలి. ఏ మనస్సు అండి? జాలిగల మనస్సు. రాత్రికాలం ఈ మాటలు ధ్యానించాం. జాలి తర్వాత ఏంటంటే దయాళత్వము. జాలి, దయ. ఏమండి, ఒక మనిషిని ఒక అత్యున్నతమైన గుణవంతునిగా నిలబెట్టే లక్షణాలు ఇవి. ఈ గుణ లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళు ఉన్నతముగా, అత్యున్నతమైన వ్యక్తులుగా పరిగణించబడతారు. ఎందుకంటే ఇవి దైవిక లక్షణాలు. ఇవి తోటి సహోదర మానవ జాతి అంతటికి కూడా ఉపకారమైన లక్షణాలు. ఇవి ఉన్నవాళ్ళు ఏమండి గొప్పవాళ్ళు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాలేరు, గొప్ప గొప్ప పదవులు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాలేరు, రాజులు గొప్పవాళ్ళు కాలేరు, అధికారులు గొప్పవాళ్ళు కాలేరు. ఏమండి, కానీ ఈ మంచి వ్యక్తిత్వపు గుణ లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రం గొప్పవాళ్ళుగా ప్రజల్లో కొనియాడబడతారు. హల్లెలూయా. అవునా కాదా? కొంతమంది ఎంతో డబ్బు ఉంటుంది, ఎన్నో పదవులు ఉంటాయి, కానీ మనుషులు వాళ్ళని ఏమన్నా గొప్పవాళ్ళు అంటారా? అంటారండి? అందచందాలు ఉంటాయి, గొప్పవాళ్ళు అంటారా? అంటారా? ఆస్తిపాస్తులు ఉంటాయి, గొప్పవాళ్ళు అంటారా? అనరు. కానీ ఎవరైతే ఇతరుల పట్ల ఒక జాలి, దయను కనబరుస్తూ ఉంటారో, ఏమండి, జాలి దయతో వారికి ఉన్న దానిలోనే ఏమండి సహకారంగా, మంచిగా, సపోర్టివ్గా ఉండగలుగుతారో వారికి అందరూ చేతులెత్తి దండం పెడతారు, వారిని గొప్పవారుగా చూస్తారు. అందుకే ఈ వ్యక్తిత్వము చాలా గొప్పది. ఇప్పుడు బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. బ్లడ్ గ్రూప్స్ తెలుసు కానీ దానిలో ఓ గ్రూప్ ఉన్న వాళ్ళని ఏమంటారు? ఓ గ్రూప్ ఉన్న వాళ్ళని దాతలు అంటారు. ఎందుకంటే ఈ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సెట్ అవుతారు, ఎవరికైనా సెట్ అవుతారు. అందుకని వాళ్ళని దాత గ్రూప్ అంటారు. గమనించండి. అట్లాగే మంచి ఈ గుణ లక్షణాలు ఉన్నవాళ్ళు, జాలి, దయ, వినయం, ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన వాళ్ళని ఎప్పుడైనా సరే మనుషులందరూ కొనియాడతారు. ఎందుకంటే ఈ లోకంలో
ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ మనుగడకు ఇవి అత్యంత చాలా ప్రాముఖ్యమైనవి. అర్థమవుతుందండి? జాలి, దయ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. డబ్బు ఉంటే అది నిన్ను కూడా రక్షించిద్దో లేదో తెలీదు. పదవులు, అధికారాలు నిన్ను కూడా రక్షిస్తాయో లేదో తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ జాలి, దయ కలిగిన వాళ్ళు మాత్రం ఇతరులను బ్రతికించగలరు, ఇతరులను ఆదరించగలరు, ఇతరులకు సహాయపడగలరు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అంటే ఏమండి, జాలి, దయ అనేటువంటి ఒక మంచి వ్యక్తిత్వాలను, గుణలక్షణాలను మనము దేవునిలో సంపాదించుకోవాలి. ఆ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు గొప్పవారుగా పరిగణించబడుతూ ఇతరులకు ప్రయోజనకరంగా మార్చబడతారు. ఇప్పుడు రాత్రి మనం చెప్పుకున్నాం ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సమరయుని గురించి మనము చెప్పుకున్నాం. ఒక మంచి సమరయుడు ఒక వ్యక్తి ఎక్కడి నుండి, యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. అయితే అతడు దొంగల చేత పట్టబడి కొట్టబడి అక్కడ పడవేయబడ్డాడు. దిక్కుతోసిన పరిస్థితుల్లో దోచుకొనబడి అక్కడ పడవేయబడ్డాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఆ వ్యక్తి దగ్గరికి యాజకుడు వచ్చాడు, కానీ ఏం పట్టించుకోలేదు. లేవీయుడు వచ్చాడు, ఏమీ పట్టించుకోలేదు. కానీ సమరయుడు వచ్చాడు, ఆ వ్యక్తి మీద జాలిపడ్డాడు, ఆ వ్యక్తి పట్ల దయ చూపించాడు. ఏమండి, గమనించండి, తను గబగబా వచ్చి ఆ వ్యక్తిని మంచినీళ్ళు తాపి ప్రాణం తెప్పరిల్ల చేసి గాయాలకున్న రక్తాన్ని అంతా తుడిచి నూనె రాసి తన గాడిద మీద ఎక్కించుకొని పూటకూలు అని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన అప్పగించి తన దగ్గరున్న సొమ్మంతా అక్కడ అప్పగించి ఒకవేళ చాలకపోతే మరలా వచ్చి నేను ఇస్తానని చెప్పాడు. అంటే ఏమండి, ఆ వ్యక్తిలో ఎంత జాలి, దయ ఉందో చూడండి. యాజకుడు వచ్చాడు, ఉపయోగం లేదు. లేవీయుడు వచ్చాడు, ఉపయోగము లేదు. కానీ జాలి, దయ కలిగిన ఒక సమరయుడు వచ్చాడు. ఆ వ్యక్తి వల్ల మరొక వ్యక్తి ప్రాణము కాపాడబడింది. ఆ వ్యక్తి కాపాడబడ్డాడంటే ఆ వ్యక్తి వెనక మళ్ళా కుటుంబం కూడా కాపాడబడినట్టే కదండి. జాలి, దయ అనేవి ప్రియా దేవుని బిడ్డలారా మనుష్యులందరికీ కూడా చాలా ప్రయోజనకరమైనవి. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు లోకంలో ఎన్ని సంపాదించినా అది నీకు కూడా ఎంతవరకు ప్రయోజనం నాకు తెలియదు. అర్థమవుతుందండి? 10 మంది బిడ్డల కన్నా వాళ్ళు రోడ్ల మీద నడుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలకు కోట్లు ఆస్తులు సంపాదించి కూడా వృద్ధాశ్రమాల్లో బ్రతికే వాళ్ళు ఉన్నారు, లేరా? ఏమండి, గొప్ప కీర్తి ప్రతిష్టలతో బ్రతికిన వాళ్ళు కూడా దిక్కుతోసని స్థితిలో మరుగైపోయిన వారు ఎందరో ఉన్నారు. కానీ మంచి వ్యక్తిత్వాలు, మంచి గుణాలు కలిగిన వాళ్ళని చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళు పోయినా కానీ వాళ్ళ పేర్లు నిలబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మదర్ తెరిస్తా ఉంది, ఆమెకి ఏమన్నా 1 కోటి రూపాయలు ఆస్తుందా? ఓ 10 మంది పిల్లలు ఉన్నారా? వెనకమాల 4 తరాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ ఇంకొక 4 తరాలు వెళ్ళినా కానీ ఆమె పేరు ఆగదు. అవునా కాదు? ఎందుకని? ఆమె జీవితం అంతా కూడా అదే కనబరుచుకుంది. ఇతరుల పట్ల, ఏమండి, దిక్కుమాలిన దేని స్థితిలో పడి ఉన్నవారి పట్ల, విధవరాండ్ల పట్ల, అనాథల పట్ల, కుష్ఠరోగుల పట్ల ఆమె ఏం చేసిందంటే జాలి, దయతో కూడినటువంటి సేవ చేసింది. ఆ సేవ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమెను మదర్ తెరిసాగా మార్చింది. మదర్ అందరికీ తల్లిగా మార్చింది. 4 తరాలైనా గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది. ఇంకో 4 తరాలైనా కానీ ఆమె పేరు మాయదు. అంతగా ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు బ్రతికారు. అందుకే క్రైస్తవులైన మనము ఇలాంటి లోకంలో ఎన్ని సంపాదించుకుంటున్నామో, ఎంత కూడబెడుతున్నామో తెలియదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి వ్యక్తిత్వాలు, మంచి గుణలక్షణాలు మాత్రం మనం ధరించుకోవాలి. అంటే మనం అలాగా మారాలి.
మనం అలాగా మారాలి. ప్రభువా, జాలిగల నీ మనసు నాకు అయ్యా, దయగలిగిన నీ మనసు నాకు దయచేయి ప్రభువా, ఇతరుల పట్ల జాలి దయ నేను చూపించుటకు నాకు సహాయం చేయి ప్రభు అని దేవుణ్ణి మనం అడగాలి. పిల్లలు, అవి దేవుని గుణ లక్షణాలు, అవి దేవుని మనస్సు. అది మనం కలిగి ఉన్నప్పుడు మనం నిజంగా దేవుని నామానికి మహిమకరంగా మనం ఉంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమకరంగా మనము ఉంటాం. అలాగే ఇంకా తర్వాత చూసినప్పుడు వినయము, ఏమండి, వినయము అనేది ఒక మంచి లక్షణం. పిల్లరా, ఒక వ్యక్తిని మరి యోగ్యునిగా నిలబెట్టేది ఈ వినయమే. పొగరబోతుండి ఎవడు పట్టించుకోడు. పొగరబోతుండి ఎవరు పట్టించుకుంటారమ్మా? ఇంకా 4 దోషణ మాటలు అంటారు, ఇంకా 4 శాపనార్థాలు పెడతాడు అంటారు. పెడతారు జనాలు. పొగరబోతుడిని శపిస్తూ ఉంటారు జనాలు, దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు పొగరబట్టిన వాళ్ళు. కానీ వినయం కలిగిన వారిని మాత్రం ఏం చేస్తారు? ముచ్చటగా దీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ అబ్బాయి మంచోడ్రా, చాలా వినయం కలిగి నడుచుకుంటూ ఉంటాడు. ఎక్కడ అతిశయపడ్డాడు, ఎక్కడ గర్వపడ్డాడు, ఎవరితో తప్పుగా మాట్లాడడు. ఏమండి, పెద్దలంటే గౌరవం ఉంటుంది, తగ్గించుకుంటాడు, మంచిగా వినయంగా సత్ప్రవర్తనతో నడుచుకుంటాడు అని ఒక మంచి పేరు సంపాదించుకుంటాడు. మీకు విషయం తెలుసలేదో, ఇతరుల నోట్లో చెడ్డగా నానటం కంటే కూడా మంచిగా నానితేనే దీర్ఘాయుష్ మనకు వచ్చింది, ఆరోగ్యం మనకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా యొక్క దుర్మార్గం పరలోకంలో వినబడిందంట. వారి చెడుతనము గొప్పదై పరలోకానికి కూడా వెళ్ళి దేవుడు దాన్ని అగ్నితో కాల్చేశాడు. ఏమండి, వాళ్ళు చేసిన ఆ అన్యాయము, అక్రమం ఎందరినో ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ ఘోష దేవుని దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు కయ్యోను హేబేలుని చంపితే హేబేలు రక్తం దేవునికి మరపెట్టిందా లేదా? నీవు ఒక వ్యక్తిని హింసిస్తున్నావంటే ఆ వ్యక్తి దేవుని దగ్గర ఆ బాధను ఎలగొక్కుతాడు. అర్థమవుతుందా? ఆ బాధను ఎలగొక్కుతాడు. ఆ బాధ ఎలగక్కే మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. అర్థమవుతుందా? దేవుని దగ్గరికి నీ గురించి ఒక చెడుగా వెళ్ళింది అనుకోండి, ఆయన సమయానికి, ఆ సమయానికి ఆయన వస్తాడు. దాన్ని బట్టి నేను శిక్షిస్తాడు. దాన్ని బట్టి ఆ మొర, ఇతరుల యొక్క ఘోష, ఆ మొర నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబాలకి చెరుపుగా అవుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ ఇతరులని హింసించేటట్టుగా ఉండకూడదు, ఇతరులని బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు, ఇతరులని దోచుకునేటట్టుగా ఉండకూడదు, ఇతరులను గాయపరిచేటట్టుగా ఉండకూడదు. నువ్వెప్పుడు కూడా ఇతరుల దగ్గర ఎలాగ ఉండాలంటే, అమ్మా, ఒక సాఫ్ట్ కార్నర్తో వాళ్ళకి కనపడాలి, ఒక మంచి వ్యక్తిత్వంతో కనపడాలి. ఒక మంచి వ్యక్తిత్వంతో ఒక మంచి మనిషిగా నువ్వు కనబడ్డావంటే అందరి నోళ్ళల్లో మంచిగానే నాంతావు. అదే నీకు మంచి దీవెన. హల్లెలూయా. చెడు నీ దగ్గర గురించి దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, మంచి నీ గురించి ఎక్కడికి వెళ్ళాలి. అదే 4 నోళ్ళు నిన్ను దీవించాలి తప్ప 4 నోళ్ళు నిన్ను శపించకూడదు. హల్లెలూయా. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరి దగ్గర అయినా సరే తగు రెస్పెక్ట్తో వినయంగా మనం బ్రతకాలి, వినయంగా మనము బ్రతకాలి. మన పిల్లలకు కూడా అదే మనం నేర్పాలి. అరే కొట్టిరారా, అరే కాల్చిరారా అని నేర్పకూడదు. అర్థమవుతుందా? అరే పొగరుగా ఉండరా అని వెళ్ళకూడదు, మనం కూడా పొగరుగా చూపించకూడదు. పిల్లలకు కూడా ఏమి నేర్పాలంటే వినయాన్ని నేర్పాలి. అరే ఎప్పుడు కూడాను ఇతరుల దగ్గర వినయంగా నడుచుకో అంటే మంచి ప్రవర్తనతో తగ్గించుకొని నడువు. చెడుగా ప్రవర్తించమాక, చెడుగా మాట్లాడమాక. ఏమండి, కొంతమంది ఉంటారు పిల్లలకి తిట్టురా, కొట్టురా, గిల్లురా, గిచ్చిరి నేర్పుతూ ఉంటారు. ఏందిరా ఆడికి భయపడేది, ఏందిరా వాడి దగ్గర ఉండేది. ఇలాంటి పొగరబట్టినటువంటి అహంకారపు, గర్వపు ఆలోచనలు పిల్లలకి నేర్పుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా చూడండి, ఎవరికి భయపడరేక, ఎవరి దగ్గర కూడాను భయంతో నడుచుకోరు. అది అంత మంచిది కానే కాదు. అందుకనే మనం ఏం చేయాలంటే వినయాన్ని పిల్లలకి నేర్పాలి. వినయం
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయం అనేది ఏమండి ఇతరుల దగ్గరే అలా నడుచుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది. మాట్లాడే విధానం కానీ, ప్రవర్తించే విధానం కానీ, తగ్గించుకునే విధానం కానీ, స్వభావాన్ని వ్యక్తపరిచే విధానం కానీ, ఇవన్నీ వినయంలోనే ఉంటాయి. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంచి వినయం కలిగిన వారుగా మనము మన స్వభావాన్ని వ్యక్తపరచాలి. మన యొక్క మాట, నడవడికను, ప్రవర్తనను ఏమండి ఆ యొక్క మంచి విధానంలో ఆ స్వభావాన్ని మనం వ్యక్తపరిచినప్పుడు అది దేవునికి మహిమకరంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మంచి తగ్గింపుతో నడుచుకుంటూ చక్కగా ఉంటుంది. ఇకపోతే 4వది మనం చూసినప్పుడు పిల్లరా, ఆఖరికి ఈ 2 మాటలు మనం ఈరోజు ధ్యానించాల్సినవి ఉన్నవి. సాత్వికము, దీర్ఘశాంతము. హల్లెలూయా. ఏంటండి? సాత్వికమును, దీర్ఘశాంతము, ఇవి ధరించుకోమని ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. పిల్లరా, సాత్వికము, దీర్ఘశాంతము ఇవన్నీ పరిశుద్ధాత్మ ఫలాల్లో ఉన్నవి. ఆత్మ ఫలాల్లో ఇవి ఉన్నవి.